బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మ్రోగించింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. ఇప్పటికే ఆ జిల్లా నుండి ఒకరు ముఖ్యమంత్రి పదవి చేపట్టగా మరొకరు అబ్కారీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకోవడానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా పైరవీలు చేసుకుంటున్నట్లు తెలియవస్తోంది. ఇంతకు ఆ జిల్లా ఏది, ఆ పైరవీ చేస్తున్న నేతలెవరో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ సాధిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని నానుడి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2014-2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించడం, రాష్ట్రంలో అధికారం చేపట్టడం జరిగింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పాలమూరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి టికెట్ల విషయంలో క్లారిటీ అమలు పరిచారు. దీంతో 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరి మరోసారి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఖాళీగా ఉన్న రాష్ట్ర మంత్రి పదవుల అవకాశాన్ని పొందేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నట్లు సమాచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనల సమావేశాలలో ఈ జిల్లా నుంచి అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, ఈ జిల్లాకు అన్ని విధాలా ప్రాధాన్యతను కల్పిస్తాను అని హామీ ఇవ్వడం, అనుకున్నట్లుగాని 14 స్థానాల్లో 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో ఈ జిల్లా నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు మొదటి విడత మంత్రివర్గంలో అవకాశం లభించింది. ఇక ఇదే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే ముఖ్యమంత్రి పదవిని కాస్త పక్కన పెడితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరో మంత్రి పదవి లభించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు వార్తలొస్తున్నాయి. వీరంతా మొదటి జాబితాలోనే తమకు అవకాశం దక్కొచ్చు అని ఆశించారని, కానీ అనుకున్నట్లు మొదటి జాబితాలో అవకాశం రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇక మంత్రివర్గ విస్తరణ జరిగితే 2వ లిస్టులోనైనా తమకు అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారట. అయితే 2వ విడత మంత్రివర్గ విస్తరణలోనైనా ఎమ్మెల్సీగా సుదీర్ఘ అనుభవం ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డికి అవకాశం దక్కవచ్చని ఆయన అనుచర వర్గం ఆశిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గం కోటాలో అవకాశం లభించవచ్చని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరులు అంటున్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కవచ్చని మరికొందరు అంటున్నారు. కాగా ముదిరా సామాజిక వర్గం నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో మక్తల్ నుంచి శ్రీహరికి అవకాశం లభించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకోవడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ పైరవీలు చేసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెప్పించడంతో పాటు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయడం ద్వారా పదవులు దక్కుతాయన్న ఆశతో ఎవరి ప్రయత్నాల్లో వారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరో మంత్రి పదవి దక్కాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ఉమ్మడి జిల్లా అయిన మహబూబ్నగర్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాదు, పదవులు కూడా ప్రధానమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఉమ్మడి జిల్లాలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.